రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో ఉన్నారు అజయ్ గారు. అజయ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఆయన ద్వారానే తెలుసుకుందాం. హాయ్ అజయ్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాం. చెప్పండి సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన ఆడియన్స్కి? ఈ రోజుల్లో లవ్ అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏదో కార్లో తిరగడము, కాస్ట్లీ రెస్టారెంట్ చుట్టూ తిరగడము, మళ్ళీ కేఎఫ్సీలో చికెన్లు మటన్లు తినేసి ఏదో అబ్బాయి జోబులో డబ్బు ఉన్నంతసేపు తిరిగేసి అబ్బాయి జోబులో డబ్బు అయిపోయిన తర్వాత హనీ ఐఎమ్ వెరీ బిజీ ప్లీజ్ కాల్ మీ లేటర్ అని చెప్తున్నారు. ఇది ఈ రోజుల్లో లవ్ అనేది ఒక టైం పాస్ అయిపోయింది. అమ్మాయిలు ఏంటంటే అమ్మాయి లగ్జరీ గురించి లవ్ అనే పేరుతో అబ్బాయి జోబులో ఉన్న అకౌంట్ పైసలన్నీ మొత్తం బర్బాద్ అయిపోతున్నాయి. అంటే నాకు దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది అజయ్ గారు, మీరు లైఫ్ లో చాలా ఘోరంగా మోసపోయారని అనుకుంటా. చాలా ఘోరంగా మోసపోయినాము. అంటే మీకు ఏమైనా లవ్ స్టోరీ ఉందా? మిమ్మల్ని ఎవరైనా అలా అమ్మాయి ఏమైనా చీట్ చేశారా? చీట్ చేశారండి. ఒకసారి మేము మంజీరమ్మాళ్ళు ఫోరమ్మాళ్ళ చుట్టూ మేము మా ప్రేమికుల చుట్టూ మేము తిరిగిన తర్వాత వాళ్ళు కేఎఫ్సీలో బర్గర్లు చిల్లీ చికెన్ తింటాను తప్ప లవ్ చేయడానికి పనికి రావట్లేదు చాలా మంది. ఈ రోజుల్లో లవ్ అనే పేరుతో జలసాలు చేస్తున్నారు అమ్మాయిలు. కానీ ట్రూ లవ్ దొరకడం మన అదృష్టం. అది మన మనసాక్షికి తెలుసు ఏది ట్రూ లవ్ ఏది ఫేక్ లవ్ అనేది. మనం దాన్ని గుర్తించే వరకు మనం దాన్ని గుర్తించాలి. అంతేగాని మన జోబులో క్రెడిట్ కార్డులు మన జోబులో డబ్బు ఉన్నంతసేపు అమ్మాయి తిరుగుతుందంటే అది ఫేక్. అది జస్ట్ ఫర్ హర్ లగ్జరీ మీ చుట్టూ తిరుగుతుంది. అది మీ కార్లు, మీ ఏసీలు, మీ రెస్టారెంట్లు, మీరు ఫారెన్ డ్రెస్సులు, మీ కేఎఫ్సీ బర్గర్లు, మీ చిల్లీ చికెన్ల గురించి మీ చుట్టూ తిరుగుతున్నారు తప్ప అది ట్రూ లవ్ కాదు. కాబట్టి మీరు అందరూ ఏది ట్రూ లవ్ ఏది ఫేక్ లవ్ అనేది మీరు కంపల్సరీ మీరు పోల్చుకుని మీరు అందరు తిరగాలి. అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారా, అలానే అబ్బాయిలు కూడా ఉన్నారు అనుకుంటున్నారా? లేదండి, అబ్బాయిలు చాలా ట్రూ వెళ్తున్నారు కానీ అబ్బాయిలు చాలా సిన్సియర్ గా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయిలు ఏదో అయితే టైం పాస్ చేస్తున్నారు, అబ్బాయిలు ట్రూ అనుకుని రేపు పొద్దున అమ్మాయి మీద అంత అకౌంట్ డబ్బులు అయిపోయి ఆ దిగ్భ్రాంతికి గురే అమ్మాయినే అటాక్ చేయడానికి వెళ్తున్నారు. ఇలా న్యూస్ లో చూస్తున్నాం, మనం ఈ రోజున న్యూస్ పేపర్ లో చూస్తున్నాం. ఎందుకు అమ్మాయి చుట్టూ తిప్పుకుంటూ ఉంటది. వాళ్ళు వాళ్ళ కాస్ట్లీ రెస్టారెంట్లు కాదు. ట్రూ లవ్ అనేది నువ్వు గుడుగు పోయి చిన్న కొబ్బరికాయ కొట్టినా అది నిజమైన ప్రేమ అవుతుంది. కానీ అంతేగాని కేఎఫ్సీ బర్గర్లు, కాస్ట్లీ డ్రెస్సులు, పిజ్జాలు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు తిరిగి మీ జోబులో క్రెడిట్ కార్డులో డబ్బులు అయిపోయిన తర్వాత మీకు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ నిండిపోయి మీరు అమ్మాయిని కూడా అటాక్ చేసే పరిస్థితిలోకి సమాజం వెళ్తుంది కదా. ఆల్రెడీ వెళ్ళింది, చాలా చూసామండి. న్యూస్ పేపర్ లో చూస్తున్నాం. నేను మొన్న కూడా చూసిన ఒక అబ్బాయి అటాక్ చేసిన కత్తితో. ఎందుకు అటాక్ చేస్తాడు? వాడు జోబులో డబ్బులన్నీ అయిపోయి ఐ విల్ కాల్ యూ లేటర్ అని అంటే వాడు కోపం రాదా? అంటే ఇప్పుడు అలా ఉన్నారు, అలా చేశారా? మీరేమైనా చూసారా? అలా చూసామండి. చాలా ఈ రోజు లవ్ అనేది అంతా డబ్బు మీద బేస్ అయిపోయి ఉంది. మనీ అంటారు, అంత డబ్బు మీద. ట్రూ లవ్ అనేది లేదా? ట్రూ లవ్ అనేది ఉందండి, చాలా మందిలో ట్రూ ఉంది. అది మనం పోల్చుకోవడానికి మన మనోయంత్రంతో దాన్ని చూడాలి. అప్పుడే మనకి అసలైన ప్రేమ అనేది మనకు కనబడుతుంది. అంతేగాని కేఎఫ్సీ బర్గర్లు, ఏదో పిజ్జాలు, నూడిల్స్ తినడం లవ్ కాదు. సరే అజయ్ గారు, మీలో చాలా బాధ ఉంది, నాకు అర్థమైంది. మీరు చాలా ఘోరంగా నష్టపోయారు, లాస్ అయ్యారు. నాకు తెలిసి మీరు ఒక లారీ 2 లారీలు అమ్మి మీ ఆస్తి సగం పెట్టినట్టున్నారు. సగం ఆస్తి పోయింది. సిబిల్ రేటింగ్ కూడా పోయింది నాది. మీ క్రెడిట్ కార్డు నాకు తెలిసి అవుట్ స్టాండింగ్ అయిపోయిందండి. 2 లక్షలు ఫోరమ్మాల్లోనే అయిపోయింది మాకు. ఆ సెంట్లు, పర్ఫ్యూమ్స్ కి, బ్యాగులకి అయిపోయింది. సో మనం ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది, దాంట్లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు టైం లేదు, ఈ రోజు వరకు బాయ్ చెప్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం అజయ్ గారు. డెఫినెట్లీ అండి. నైస్ మీటింగ్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ.